అష్టాదశ పురాణానాం నామధేయాని యఃపటే త్రిసంధ్యం జపే నిత్యం సో అశ్వమేధ ఫలం లభేత్. సో అశ్వమేధ ఫలం లభేత్. శ్రోత మహాశైలకు, ప్రేక్షక మహాశైలకు అభివందనములు. మహాశైలారా, ఈ ఎపిసోడ్ నందు మనము శూన్యమాస విచారణ, మునుపు ఎపిసోడ్లో మౌఢ్యము అనేటువంటి దాని గురించి, ఆ మౌఢ్యములో ఏమి చేసుకోవచ్చు, ఏమి చేసుకోకూడదు, చేసుకుంటే ఏమవుతుంది అనేటువంటి విషయాలు మనం తెలుసుకున్నాము. మరి ఇప్పుడు ఈ మౌఢ్యము వలె ఈ శూన్యమాసమ అనేది కూడా మనకు ఉన్నాయి. అవి ఈ శూన్యమాసాలు ఎప్పుడెప్పుడు వస్తాయంటే, ఈ రవి చైత్రమాసములో మీనరాశిలో ఉన్నప్పుడు, ధనుర్మాసముతో కూడినటువంటి పుష్యమాసమునందు, మిథున రాశిలో కూడిన ఆషాఢ మాసమునందు, కన్యారాశిలో కూడినటువంటి భాద్రపద మాసముందు ఈ శూన్యమాసాలు మనకు వస్తున్నాయి. అందుకే మీనే చైత్రే, ధను పుష్యే, మిథున ఆషాఢే, కన్యే భాద్రపదే చైవ శూన్యమాస ప్రకీర్తితాః అన్నాడు. ఈ 4 మీన చైత్రము, ధనుఃపుష్యము, మిథున ఆషాఢము, కన్యా భాద్రపదము, ఈ 4 సమయాలు కూడా మనకు శూన్యమాసాలుగా మనకు గ్రంథాలు తెలుపుతున్నాయన్నమాట. అంటే ఈ రాసుల్లో సంచుచున్న సమయం అన్నమాట. సూర్యుడు ఈ రాసుల్లో ఈ సమయంలో ఈ సంచరించే టయాన్ని శూన్యమాసం అందుచేత చైత్రమాసంలో ఉగాది పండుగ తర్వాత మేష సంక్రమణం వరకు కూడా మనం శుభకార్యాలు చేసుకునేది. మేషం లేక వచ్చిన తర్వాత అది మీన చైత్రం పోతుంది, మేష చైత్రం వస్తుంది. కాబట్టి అక్కడ నుండి దాదాపు అదే మనం శ్రీరామనవమి పోయిన తర్వాత నుండి మనకు ఈ శుభకార్యాలని మనం చేసుకుంటూ ఉన్నాను. అంతేకాదు పుష్యమాసంలో కూడా మకర సంక్రాంతి అయిపోయిన తర్వాత కూడా ఏదైనా మనం కార్యాలు చేసుకునే దానికి అవకాశాలు ఉంటున్నాయి. కర్కాటక ఆషాఢంలో కూడా మనము ఈ యొక్క శుభకార్యాలు అత్యవసర పరిస్థితులు చేసుకోవచ్చు. సింహ భాద్రపదంలో కూడా చేసుకోవచ్చు. అంటే ఈ సింహ భాద్రపదం కానీ, కర్కాటక ఆషాఢం కానీ, తర్వాత మకర సంక్రాంతి తర్వాత వచ్చేటువంటి ఆ సమయం కానీ, పుష్యమాసములో ఈ యొక్క మేష చైత్రంలో కానీ మనము ఈ శుభకార్యాలు చేసుకున్నాం. ఆ రాసుల్లో ఆ సమయంలో రవి సంచరించేటప్పుడు ఆ సమయాన్ని శూన్యమాసము అంటారు. శూన్యం అంటే ఆ సమయంలో మనం చేసేటువంటి కార్యాలన్నీ శూన్యమైపోతాయి, భగ్నమైపోతాయి, నెరవేరవు, బాగుండవు. ఒక వ్యాపారం చేస్తామనుకోండి, ఆ వ్యాపారము అక్కడికక్కడికే నడుస్తుంది, లేదా వ్యాపారమే ఎత్తిపోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ వివాహాలు చేస్తామనుకోండి, వివాహాలు చేసేటప్పుడు కూడా అటువంటి సమయాల్లో సంసారాలే దెబ్బతినేటువంటి అవకాశాలు ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి శూన్యమాసంలో మనము ఏ కార్యాలు చేయకూడదు. అది మీకు చెప్పాను. అతి సంకటం అయిపోతే మనం ఏ శూన్యమాసం కానీ, మౌఢ్యమాసం కానీ, మౌఢ్యాల్లో కానీ తిరుపతిలో చేసుకోవచ్చు అని చెప్పినాను. వివాహ విషయాలము, ఉపనయన విషయాలు మాత్రమే అక్కడ చేసుకోవచ్చు. కానీ మిగతా ఇటువంటి ఈ వ్యాపారాలు, తర్వాత కొత్త వస్తువులు, కొత్తవి కొనుక్కోవడాలు, ఇటువంటివి కొత్త కర్మాగారాలు, ఇటువంటివి చేయాలంటే ఈ శూన్యమాసంలో కూడా ఇది మౌఢ్యం ఎంతనో శూన్యము కూడా అంతే ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ శూన్యమాసాన్ని మీరు గుర్తుంచుకొని, ఇప్పుడు చెప్పినాను, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకొని ఈ సమయాల్లో మీరు ఏ పనులు చేసుకోకుండా శూన్యమాసం తర్వాత మీరు చేసుకొని సుఖంగా సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నాం. ఓం స్వస్తి.